నమస్కారం. వివో రెగ్యులర్ మీటింగ్లో అన్ని ఎంట్రీ కంప్లీట్ చేసాం. రిసిప్ట్స్ ఎంట్రీ చేసాం, పేమెంట్ ఎంట్రీ చేసాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ సమ్మరీ బిట్వీన్ ఎస్హెచ్జి అండ్ వివో క్లిక్ చేద్దాం. ఒక్కొక్క ఎస్హెచ్జిని క్లిక్ చేసి మీరు ఎంట్రీ చేసిన డేటా చెక్ చేయవచ్చు మరియు చూడవచ్చు. ఎస్హెచ్జి నుండి రిసీవ్ చేసుకున్నవి, చెల్లించినవి చూడవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ. ఆల్ సమ్మరీ చూడవచ్చు. రిసిప్ట్స్ చూడాలనుకున్నా, పేమెంట్స్ చూడాలనుకున్నా ఇక్కడ చూడవచ్చు, చెక్ చేయవచ్చు. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ 96,980 రూపాయలు కనిపిస్తోంది. క్యాష్ బ్యాక్స్ బ్యాలెన్స్ 2,000 రూపాయలు కనిపిస్తున్నాయి. ఈ అమౌంట్ని డిపాజిట్ చేయాలనుకుంటే క్యాష్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయాలి. ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. ఫ్రమ్లో క్యాష్, టూలో బ్యాంక్, అమౌంట్ 2,000 డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేద్దాం. డేటా సేవ్ అయింది. ఈ ప్రాసెస్ ద్వారా విత్డ్రాల్ కూడా మనం చేయవచ్చు. ప్లస్ బటన్ వెళ్దాం. ఫ్రమ్లో బ్యాంక్, టూలో క్యాష్, అమౌంట్ 3,000 సేవ్ చేద్దాం. ఇక్కడ ఎంట్రీ అయ్యింది. సేవ్ చేద్దాం. డేటా సేవ్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఎంట్రీ అయ్యింది. క్యాష్ 3,000, 2,000 జమ చేసాం, విత్డ్రాల్ చేసాం 3,000. నెక్స్ట్ ఆప్షన్ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ చేద్దాం. క్లిక్ చేద్దాం. బీఆర్ఎస్ ఎప్పుడు 2 మీటింగుల తర్వాత వస్తుంది. 2 నెలల తర్వాతే స్టేటస్ ఎంట్రీ చేస్తాం. చెక్ స్టేటస్ పెండింగ్ ఉందా లేదా చెక్ స్టేటస్ క్లియర్ అయిందా, బౌన్స్ అయిందా అని మనం ఇక్కడ స్టేటస్ ఇస్తాం. ఇక్కడ నేను ఏ స్టేటస్ చూపించటం లేదు. 2 మీటింగ్లే అయినవి. వివో కట్ ఆఫ్ మీటింగ్ ఎంట్రీ చేశాను, తర్వాత ఒక రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేశాను. ఈ విధంగా బీఆర్ఎస్ని మనం ఎంట్రీ చేయాలి.